హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. జగడగుండి వయస్సుగా పేర్కొనబడే దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 3, జెరోమ్ బ్రూనర్. పిల్లవాడు ఒంటరిగా పనిని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1, స్కాఫోల్డింగ్. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2, స్వల్ప బుద్ధిమాంద్యులు. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడి ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 3, బహిర్గత. క్రింది వాణిలో గృహ వనరులు. ఆన్సర్ ఆప్షన్ 1, నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. చైతన్య మానసిక వికాసం సరిగా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనలను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా. ఆన్సర్ ఆప్షన్ 2, విద్యార్థి కేంద్రీకృత నమూనా. పెరుగుదల, వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3, కుటుంబ సాంఘిక స్థితి. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1, 1 కిలోమీటర్. ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2, సహజ సామర్థ్య పరీక్ష. పోక్సో చట్టం 2012 లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2, లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి
పిల్లలను రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితులలో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానాత్మక రంగం. క్రింది వాణిలో విస్మృతిని కలుగజేసే కారకం. ఆన్సర్ ఆప్షన్ 3 జోక్యం. పియాజే ప్రకారం జ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి. ఆన్సర్ ఆప్షన్ 4 సమతుల్యం. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సామ్య నియమం. ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిలువ చేయబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 అనిర్దేశిత మంత్రణం. ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒక్కరే. ఆన్సర్ ఆప్షన్ 3 అంతః పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలనాభ్యసనం. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 4 యాత్రిక ప్రజ్ఞ. క్రింది వాణిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక హక్కులు ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి. ఎన్ఈపి 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా. ఆన్సర్ ఆప్షన్ 1 5+3+3+4 నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1 స్మృతి చిహ్నాలు ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం. భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం.
ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి కేంద్రీకృత. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 టెలి కొలాబరేషన్. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆన్సర్ ఆప్షన్ 3 ఆత్మభావన. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం. ఆన్సర్ ఆప్షన్ 4 అధ్యేహం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.